సిద్దిపేట జిల్లా బీజేపీ ఆఫీసులో పండిత్ దీన్ దయాళ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఎంపీ రఘునందన్ రావు దీన్ దయాళ్ చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. వర్షాలు బాగా కురిసి ఒక దశలో వర్షాలు ఆగాలని రైతులు కోరుతున్నారని, అలాగే ప్రకృతి పర్యావరణం ప్రకోపిస్తుందన్నారు. మనుషుల ప్రవర్తన మారి మంచి బుద్ధి ప్రసాదించాలని దుర్గమ్మను కోరుతున్నారని ఎంపీ తెలిపారు. రైతులు ఒక దశలో వర్షం ఆగిపోతే బాగుంటుండే అనేటువంటి పరిస్థితిని కల్పిస్తా ఉంది. ప్రకృతి పర్యావరణం కూడా కొంచెం ప్రకోపిస్తా ఉంది. మనుషుల ప్రవర్తన మారాలని, ఆ తల్లి వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించాలని ఈ సందర్భంగా ఆ తల్లిని ప్రార్థిస్తా ఉంది. 10 ఏళ్ళు దోసుకున్న సొమ్ముతోటి వాళ్ళు ఆగుతలేరు. టీవీలు, పేపర్లు, ఛానళ్ళు, యూట్యూబ్ ఛానళ్ళని మేనేజ్ చేసి రోజు ఫ్రంట్ పేజీలో కనబడడం కోసం నోటుకొస్తే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. 20 నెలల వీళ్ళ పాలన తర్వాత వీళ్ళకి ఏం చేయాలో అర్థం కానటువంటి కన్ఫ్యూజన్ స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతారు. దురదృష్టం ఏంటంటే 10 ఏళ్ల వాళ్ళ పాలనలో జరిగినటువంటి అసమర్థతను, అవినీతిని, కుటుంబ పాలనని ఎండగడతామని 1,00,000 కోట్లు ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి కక్కించి పేద ప్రజలకి ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మళ్ళీ పైసలు లేవు, పథకాలు లేవు, రోడ్లు లేవు అనేటువంటి దుస్థితికి వచ్చింది. రాష్ట్రంలో కానీ దేశంలో ఏ మూలకు పోయినా జాతీయ రహదారులు తప్ప మిగతా ఏ ఒక్క రహదారుల మీద కూడా కారు సరిగా పోయేటువంటి పరిస్థితి లేదు. వర్షాలు బాగా కురిసి రైతులు ఒక దశలో వర్షం ఆగిపోతే బాగుంటుండే అనేటువంటి పరిస్థితిని కల్పిస్తా ఉంది. ప్రకృతి